ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజాపాలనలో సువర్ణాధ్యాయం లిఖించడానికి ఇందిరమ్మ ఇండ్లు గ్యారంటీ ప్రారంభ కార్యక్రమాన్ని 11 మార్చి 2024 సంవత్సరంలో భద్రాచలంలో గౌరవ ముఖ్యమంత్రి అయిన యనుమల రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇండ్లు ఇంటి నిర్మాణానికి 5 లక్షల సాయం అనే పథకాన్ని భద్రాచలంలో ప్రారంభించారు. పీఆర్సీలో న్యాయం చేస్తామని ఉద్యోగులు, ఉపాధ్యాయుల పెండింగ్ డిఏలపైన కూడా మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సిపిఎస్ను రద్దు చేయాలని ఆ హామీని పరిశీలిస్తామని, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు ఉచిత విద్యుత్తు అందించాలని, శాఖల వారీగా గుర్తింపు సంఘాలను ఎన్నుకోవాలని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళనంలో పెండింగ్ డిఏలపైన, డిఎస్సి 2008 అభ్యర్థులపైన, ఉద్యోగాలపైన ఈ నెల 12న జరిగే మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వంలో మీ సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం రాలేదు. గత ప్రభుత్వంలో మీ సమస్యలను పరిష్కరించేందుకు బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని ఉద్యోగులకు, ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చారు. నేడు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం భద్రాచలంలో ప్రారంభించనున్న ముఖ్యమంత్రి ఉదయం యాదగిరిగుట్టకు రేవంత్ రెడ్డి చేరుకొని అక్కడి నుంచి భద్రాచలం పయనమై ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శంకుస్థాపన చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. భద్రాచలంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనడానికి ఉదయం 8:45కు బేగంపేట నుంచి హెలికాప్టర్లో బయలుదేరి అక్కడి నుంచి 9:30 గంటలకు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఉదయం 11 గంటలకు యాదగిరిగుట్ట నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు బూర్గంపాడు మండలంలోని సారపాకలో హెలిప్యాడ్కు చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గాన భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి ఆలయానికి వస్తారు. దర్శనం అనంతరం మధ్యాహ్నం 1 గంటకు స్థానిక వ్యవసాయ మార్కెట్లో సుమారు 5,000 మంది మహిళలతో ఏర్పాటు చేసే కార్యక్రమంలో పాల్గొని ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తారు. భోజనానంతరం నీటిపారుదల, దేవాదాయ ఉన్నతాధికారులతో పలు అంశాలపైన మంత్రుల సమీక్షలు నిర్వహించి అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 4 గంటలకు మనుగూరులో నిర్వహిస్తున్న బహిరంగ సభకు ముఖ్యమంత్రి హాజరవుతారు. ఈ బహిరంగ సభలో ప్రసంగం అనంతరం సాయంత్రం 6:10కి హెలికాప్టర్లో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. యాదాద్రి తెలంగాణ తిరుపతిగా పేరొందిన యాదగిరిగుట్ట ఆలయంలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇవి 11 రోజుల పాటు కొనసాగుతాయి. తొలి రోజు ఆది పూజ విశ్వక్షేణ ఆల్వారు నిర్వహిస్తారు. విశేషోత్సవాలను ఈ నెల 17న ఎదుర్కోలు వేడుక, 18న రాత్రి లక్ష్మీ నరసింహస్వామి తిరుకల్యాణ మహోత్సవం, 19న దివ్య విమాన రథోత్సవం జరుగుతుంది. 21న గర్భాలయంలో మూలవరులకు నిర్వహించే సహస్ర పట్టాభిషేకంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రంగినేని ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన రంగినేని ఎల్లమ్మ జాతీయ సాహిత్య పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వారు 2023 సంవత్సరానికి పురస్కారానికి ఎంపికైన రెప్పవాలని రాత్రి కవితా సంకలనం రచయిత వంశీకృష్ణకు ప్రముఖ కవి, వాగ్గేయకారుడు అందశ్రీతో కలిసి అవార్డును అందజేశారు. డీన్ ప్రసాద్ మాట్లాడుతూ రెప్పవాలని రాత్రి సంకలనంలో విశాలమైన ప్రపంచంలోకి చూసే అద్భుతమైన కవితలున్నాయని పేర్కొన్నారు. లోక్పాల్ చైర్పర్సన్గా జస్టిస్ ఖాన్విల్కర్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో జస్టిస్ అజయ్ మాణిక్రావు ఖాన్విల్కర్ రాష్ట్రపతి భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో 2 ఏళ్లుగా ఖాళీగా ఉన్న లోక్పాల్ చైర్పర్సన్ పదవి భర్తీ అయింది. జస్టిస్ ఖాన్విల్కర్ 2016 మే నెల నుంచి 2022 జూలై వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కొనసాగారు. గత నెలలో రాష్ట్రపతి ఆయన్ను లోక్పాల్ చైర్పర్సన్గా నియమించారు.
ఆహారంలో ఉప్పు మోతాదు మించితే అనర్థదాయకమని తెలిసిన జీవచాపల్యం దృష్ట్యా చూసుకున్నట్టయితే రోజుకు 2000 మిల్లీగ్రాముల కన్నా తక్కువగా సోడియాన్ని ఆహారంలో తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది. ఇది 5 గ్రాముల సోడియం క్లోరైడ్తో సమానమని, ఈ లెక్కన రోజుకు 1 టీ స్పూన్ కన్నా తక్కువ సాధారణ ఉప్పుని తీసుకోవాలని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల మంది హై బీపీతో ఇబ్బంది పడుతున్నారు. ఏటా 1.8 కోట్ల మంది అధిక రక్తపోటుతో మృత్యువాత పడుతున్నారు. సైలెంట్ కిల్లర్గా పేర్కొనే ఈ గుండెపోటు అనేది అధిక ఉప్పు తినడం వల్ల వైఫల్యం చెందుతుంది. గుండె వైఫల్యం, పక్షవాతం వంటివి తలెత్తుతున్నాయి. చౌకలో విరివిగా దొరికే ప్రాసెస్డ్ ఆహారం వైపు మొగ్గటంతో కొన్నేళ్లుగా ఇది ఎక్కువైంది. రుచి కోసం వీటిలో సోడియాన్ని కూడా అధిక మోతాదులో కలపడంతో ఈ గుండెపోటు, హై బీపీ అనేది తీవ్రంగా పెరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక నివేదిక ద్వారా తెలిపింది. దీనికి ప్రత్యామ్నాయంగా 55 ఏళ్ల పైబడ్డ వారు 611 మందిని ఎంపిక చేసుకొని వీరిపైన ప్రయోగం చేపట్టింది. సోడియం క్లోరైడ్తో వీరి ప్రయోగం కొనసాగింది. వీరి రక్తపోటు 140/90 కన్నా తక్కువగా ఉంది. బీపీ నియంత్రణకు ఎవరు మందులు వాడటం లేదు. 2 ఏళ్ల తర్వాత పరీక్షార్థులను శాస్త్రవేత్తలు పరీక్షించారు. 40% తక్కువగా బీపీ లో బీపీకి పడిపోవడం, తర్వాత హై బీపీగా మారడం గుండెపోటుకు తగిన కారణాలని సూచించారు. 2021లో చైనా నిర్వహించిన ఒక అధ్యయనంలో ఇదే తరహా ఫలితాలు వచ్చాయి. పక్షవాతం ముప్పు 14% ఉంది, రుగ్మతలు 13%, మరణించే ముప్పు 12% తగ్గుతుందని తెలిపింది. పొటాషియం క్లోరైడ్కు సంబంధించి ఉప్పును ప్రత్యామ్నాయంగా వాడుతున్నారు. రుచిపరంగా ఇది చాలా సోడియంతో పోలి ఉంది. అయితే మూత్రపిండాల రుగ్మతలు, ఇతర వ్యాధులు కూడా ఈ వైద్య సలహాల మేరకు దీన్ని వాడుతున్నారని శాస్త్రవేత్తలు సూచించారు. ఉప్పుకు ప్రత్యామ్నాయంగా డైటీషియన్లు కూడా దీన్ని సూచిస్తున్నారు. పొటాషియం సాల్ట్ను అల్లం, నిమ్మరసం, వెల్లుల్లి, నల్ల మిరియాల పొడి, ఎండబెట్టిన ఉల్లి, న్యూట్రిషన్ ఈస్ట్ వంటివి ఈ పొటాషియం సాల్ట్లో ఉంటున్నాయి. ఇవన్నీ ఆరోగ్యానికి చాలా అందుబాటులో ఉండటం ద్వారా ఉప్పుని పక్కకు నెట్టేసి ఈ పొటాషియం సాల్ట్ని ఉపయోగిస్తున్నారు. దీనిలో ముఖ్యంగా వెల్లుల్లి, అల్లం, నిమ్మరసం, నల్ల మిరియాల పొడి, ఎండబెట్టిన ఉల్లి, న్యూట్రిషన్లు ఉండటం ద్వారా ఇది ఉప్పుకు ప్రత్యామ్నాయంగా వాడుతున్నారు. ఎన్నికల బాండ్లపైన నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఎలక్షన్ టైంలో ఎన్నికల బాండ్లను తీసుకొచ్చిన తర్వాత వీరు జూన్ 30 వరకు పొడిగించాలని భారతీయ స్టేట్ బ్యాంకు దాఖలు చేసిన దరఖాస్తుపైన సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. ఈ నెల 6లోగా సమాచారాన్ని ఎన్నికల సంఘానికి అందించకపోవడం ద్వారా ఎస్బీఐ సర్వోన్నత న్యాయస్థాన తీర్పుకు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్టు దాఖలైన మరో పిటిషన్ వివరించింది. మధ్యప్రదేశ్లోని కునో జాతీయ ఉద్యానవనంలో దక్షిణాఫ్రికా నుంచి తెచ్చిన 5 ఏళ్ల గామిని అనే చీత 5 కోన్లకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఎక్స్ వేదిక ద్వారా తెలిపారు. ఈ కోనల జననంతో భారత్లో మొత్తం చీతాల సంఖ్య 26కు చేరిందని, కోనలను సంబంధించిన వీడియోను మంత్రి పోస్ట్ చేశారు. కాగా భారత గడ్డపైన చీతాల పిల్లలకు జన్మనివ్వటం ఇది 4వసారి. తాజాగా జన్మించిన వాటితో కలుపుకొని మొత్తం 13 చీతా పిల్లలు భారతదేశంలో పుట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఇక్కడ చిత్రంలో చూసినట్టయితే కునో నేషనల్ పార్కులోని చీతాలు చూడవచ్చు మనం. పాకిస్తాన్ అధ్యక్షుడిగా 14వ అధ్యక్షుడిగా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సహ చైర్మన్ ఆసిఫ్ అలీ జర్దారీ ప్రమాణ స్వీకారం చేశారు. భూతాపంతో తీవ్ర అనావృష్టి అనేది జరుగుతుంది. భూతాపం 3 డిగ్రీల సెల్సియస్కు మించితే పెరిగితే 90% హిమాలయాల ప్రాంతం ప్రతి 30 ఏళ్లలో 1 సంవత్సరంతో పాటు తీవ్ర అనావృష్టిని ఎదుర్కొంటుందంటూ బ్రిటిష్ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. భూతాపం 1 డిగ్రీ పెరిగిన భారత్, చైనా, బ్రెజిల్, ఘనా, ఈజిప్టు, ఇథియోపియాల్లో వరదలు, అనావృష్టి సంభవించడం, పంట దిగుబడులు తగ్గిపోతాయని, జీవ వైవిధ్యం దెబ్బతింటుందని 8 వేర్వేరు అధ్యయనాల ద్వారా వీరు వెల్లడించారు. రష్యా అణుదాడిని అడ్డుకోవడంలో అమెరికాకు భారత్, చైనా సాయం చేస్తుందంటూ అమెరికా 2022లోనే పూర్తిస్థాయి కసరత్తు చేసింది. ఈ క్రమంలో భారత్, చైనా అధినేతల ప్రకటనలు కూడా అణు సంక్షోభ నివారణకు సహాయపడ్డాయి.
ఈ విషయాన్ని బైడెన్ కార్యవర్గానికి చెందిన ఇద్దరు అధికారులు ఓ ఆంగ్ల వార్తా సంస్థకు తెలిపారు. వచ్చే ఏడాది చివరికల్లా సముద్రయాన్ ప్రయోగం చేపట్టనున్నట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. సముద్ర గర్భ అన్వేషణ కోసం భారత్ చేపడుతున్న తొలి మానవ సహిత డీప్ ఓషన్ మిషన్ పేరే సముద్రయాన్ ప్రాజెక్టు. వచ్చే ఏడాది అంటే 2025 సంవత్సరం చివరికల్లా దీన్ని చేపడతామని కేంద్ర భూ విజ్ఞాన శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ఇందులో భాగంగా శాస్త్రవేత్తల బృందం సముద్ర మట్టం నుంచి 6000 మీటర్ల లోతుకు వెళ్లి పరిశోధన చేస్తుందని తెలిపారు. సముద్రయాన్ కోసం మత్స్య 6000 అనే జలాంతర్గామిని సిద్ధం చేస్తున్నారు. దీని ద్వారా 3 శాస్త్రవేత్తల బృందం సముద్ర జలాల్లో 6000 మీటర్ల లోతుకు ప్రయాణిస్తారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పనులు తుది దశలో ఉన్నాయి. 2025 చివరికల్లా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. సముద్ర జలాల్లోని వనరులు, జీవ వైవిధ్యంపైన అధ్యయనం చేయడం కోసం 2021లో కేంద్రం సముద్రయాన్ ప్రాజెక్టును ప్రారంభించింది. చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ మత్స్య జలాంతర్గామిని తయారు చేస్తున్నారు. ఇందులో ఆధునిక సెన్సార్లు, టూల్స్ ఉంటాయి. ఇది 12 గంటల పాటు పనిచేస్తుంది. అత్యవసర సమయాల్లో దీన్ని సామర్థ్యాన్ని 96 గంటలకు పెంచవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, జపాన్ దేశాలు ఈ ప్రాజెక్టును విజయవంతంగా చేపట్టాయి. సజాతీయ రేణువులు కూడా ఆకర్షించుకుంటాయని గుర్తించిన శాస్త్రవేత్తలు దీనికి సంబంధించిన సూత్రీకరణలో విభేదించినట్లు ద్రావణ మాధ్యమంలో ఉన్న సజాతీయ రేణువులు కూడా పరస్పరం ఆకర్షించుకునే అవకాశం ఉందని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో తెలిపారు. తుర్కియే నుంచి డ్రోన్ల కొనుగోలు చేసిన మాల్దీవులు వేగంగా భారత వ్యతిరేక కూటమిలో చేరుతుంది. ఇటీవల చైనాతో ఓ సైనిక ఒప్పందం కూడా చేసుకుంది. దీని వివరాలను కూడా గోప్యంగా ఉంచింది. తాజాగా తుర్కియే నుంచి నిఘా డ్రోన్లను కొనుగోలు చేసింది. వీటిని సముద్ర తీరంలో తమ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఈఈజెడ్లో గస్తీకి ఉపయోగిస్తామని తెలిపారు. అమెరికాలో రవాణా శాఖ మాజీ కార్యదర్శి ఎలాయినే చావో సోదరి, ప్రముఖ షిప్పింగ్ కంపెనీ సీఈఓ ఏంజెలా చావో కారు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఈ నెల 11న జరిగిన ఈ ప్రమాదానికి గల కారణాలను ఇటీవల వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించింది. తాను ప్రయాణిస్తున్న టెస్లా కారును అనుకోకుండా రివర్స్ మోడ్లో పెట్టడం వల్లే ఏంజెలా మృతి చెందినట్టు జర్నల్లో వెల్లడించారు. మదింపుదారుల ఈమెయిళ్లకు ఎస్ఎంఎస్ఈలు ఐటీ శాఖ వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జరిపిన ఆర్థిక లావాదేవీలకు వాటితో పొంతన లేకుండా వివరాలు ఇచ్చిన మదింపుదారులకు ఈమెయిల్లు, ఎస్ఎంఎస్లు పంపడం ప్రారంభించారని ఆదాయ పన్ను శాఖ ఐటీ విభాగం తెలిపింది. పెద్ద ఆర్థిక లావాదేవీలు చేసిన వ్యక్తులు, సంస్థలకు సమాచారం అందించే లక్ష్యంతో ఈ ప్రచార కార్యక్రమం ఐటీ విభాగం చేపట్టింది. మార్చి 15లోగా పన్ను మదింపును సక్రమంగా చేపట్టి ముందస్తు పన్నులకు డిపాజిట్ చేయవలసిందిగా కోరుతుంది. ఇటువంటి లావాదేవీలు జరిపిన వ్యక్తులు, సంస్థల వివరాలు ఐటీ విభాగానికి అందాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు, సెంట్రల్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఆఫ్ బోర్డు తెలిపింది. మిస్ వరల్డ్ కిరీటాన్ని చెక్ రిపబ్లిక్కు చెందిన క్రిస్టినా జికోవా దక్కించుకున్నారు. ముంబై కేంద్రంగా 2024 మార్చి 9న జరిగిన 71వ మిస్ వరల్డ్ 2024 పేరుతో జరిగిన ఈ గ్రాండ్ ఫైనల్లో మిస్ లెబనాన్ యాస్మినా జైతున్ ఫస్ట్ రన్నర్గా నిలిచారు. 1996 తర్వాత ఈ పోటీలు భారత్లో జరిగాయి. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో ఉన్న జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో వీటిని నిర్వహించారు. మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుంది చెక్ రిపబ్లిక్కు చెందిన క్రిస్టినా జికోవా. అస్సాంలోని తేజ్పూర్లో అరుణాచల్ ప్రదేశ్లోని ఖమ్మెంగ్ జిల్లాతో కలిపే నిర్మించేలా సేలా సొరంగ మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోడీ 2024 మార్చి 9న వర్చువల్ విధానంలో ప్రారంభించారు. దీని నిర్మాణ వ్యయానికి అయిన ఖర్చు 825 కోట్లు. భారత్ చైనా సరిహద్దులో వ్యూహాత్మక ప్రాంతమైన తవాంగ్కు ఎలాంటి వాతావరణంలోనైనా సైనిక బలగాలను, సాయుధ సంపత్తిని తరలించేందుకు ఇది ఉపయోగపడుతుంది. సముద్ర మట్టానికి
దాదాపుగా 13,000 అడుగుల ఎత్తున ఈ నిర్మాణం ఉంది. ఇది ప్రపంచంలోనే ఆ ఎత్తులో పొడవైన జంట మార్గాల సొరంగంగా చరిత్రలో రికార్డులోకి ఎక్కింది సేలా సొరంగ మార్గం. పాకిస్తాన్ 14వ అధ్యక్షుడిగా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సహ చైర్మన్ ఆసిఫ్ అలీ జర్దారీ ఎన్నికయ్యారు. మార్చి 9న ప్రమాణ స్వీకారం చేస్తారు. జాతీయ ఎస్సీ కమిషన్ చైర్పర్సన్గా కిషోర్ మక్వానా నియమితులయ్యారు. జాతీయ ఎస్సీ కమిషన్ చైర్పర్సన్గా కిషోర్ మక్వానా నియమితులయ్యారు. ఇతను ప్రస్తుతం గుజరాత్లో భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. తెలంగాణలో పెద్దపల్లి జిల్లాకు చెందిన వడ్డేపల్లి రామచందర్, ఉత్తరప్రదేశ్కు చెందిన లవకుష్ కుమార్లు సభ్యులుగా నియమిస్తూ సామాజిక న్యాయం సాధికార మంత్రిత్వ శాఖ 2024 మార్చి 9న ఒక ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సీ కమిషన్ చైర్పర్సన్ పేరు కిషోర్ మక్వానా, సభ్యులుగా వడ్డేపల్లి రామచందర్ తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా వ్యక్తి, ఇంకో సభ్యుడు లవకుష్ కుమార్ ఉత్తరప్రదేశ్కు చెందిన వ్యక్తి. భారత్కు ప్రతిష్టాత్మక మీజిల్స్ రూబెల్లా ఛాంపియన్షిప్ అవార్డు అనేది లభించింది. తట్టు, మీజిల్స్, రుబెల్లా వంటి అంటువ్యాధులను రూపుమాపడంలో భారత్ చేసిన కృషికి గాను ఈ అవార్డు లభించింది. కేంద్ర ఆరోగ్య శాఖ 2024 మార్చి 8న తెలిపింది. అమెరికాలోని వాషింగ్టన్ రెడ్ క్రాస్ సంస్థ ప్రధాన కార్యాలయంలో భారత రాయబారి సుప్రియా రంగనాథ్ మార్చి 6న ఈ అవార్డును అందుకున్నారు. ఈ అంటువ్యాధుల మరణాలను అరికెట్టేందుకు ప్రయత్నిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, అమెరికన్ రెడ్ క్రాస్ సంస్థలు వివిధ సంస్థలు సంయుక్తంగా ఈ అవార్డును అందిస్తున్నాయి. ఫ్రెంచ్ ఓపెన్లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి ఈ ద్వయము రెండోసారి ఫ్రెంచ్ ఓపెన్ను సొంతం చేసుకున్నారు. భారత అగ్రశ్రేణి డబుల్స్ క్రీడాకారులు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి అంతర్జాతీయ వేదికపైన మరోసారి మెరిశారు. ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో ఈ జోడీ రెండోసారి టైటిల్ని నెగ్గారు. వీరిద్దరూ బ్యాడ్మింటన్ క్రీడాకారులు. టోర్నీలో అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరిన భారత ద్వయం తుదిపోర్లో 21-11, 21-17తో ఆసియా క్రీడల విజేతలైన లీ జీ-హూ, యాంగ్ పో సువాన్ చైనీస్ తైపీ జంటను ఓడించారు. 37 నిమిషాల పాటు జరిగిన ఫైనల్లో భారత్ జోడీ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. తొలి గేమ్లో 4-4తో ఉన్న దూకుడు పెంచిన సాత్విక్ సాయిరాజ్ వరుసగా 5 పాయింట్లు సాధించారు. తర్వాత ప్రత్యర్థికి ఆధిక్యమే ఇవ్వకుండా ఆ గేమ్ను సొంతం చేసుకున్నారు. రెండో గేమ్లో ప్రత్యర్థుల నుంచి కొంత ప్రతిఘటన ఎదురైన భారత జోడీ తగ్గలేదు. ప్రపంచ నెంబర్ 1 సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ 2022లోనూ ఈ టోర్నీలో విజేతగా నిలిచింది. ఒక సూపర్ సిరీస్ టోర్నీలో 2 సార్లు ఈ జంట విజేతగా నిలవడం ఇదే తొలిసారి. సాత్విక్ సాయిరాజు, చిరాగ్ శెట్టిలకు ఇది 8వ సూపర్ సిరీస్ టైటిల్ కావడం విశేషం. ఇవి మార్చి 11, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.